4వ అధ్యాయం నిన్న ప్రారంభించాం. ఒకసారి మొదటి నుంచి చదువుదాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ చతుర్థోऽధ్యాయః. జ్ఞానకర్మ సన్యాసయోగః. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః. సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః సనాతనః. భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః. కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. శ్రీభగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప. ఇక్కడ నిన్న 4వ అధ్యాయం ప్రారంభంలో భగవానుడు ఏమన్నాడంటే, ఇప్పుడు వరకు నీకు చెప్పినటువంటి ఈ కర్మయోగం ఏదైతే ఉందో అది చాలా రహస్యమైనటువంటిది. అయినప్పటికీ కూడా ఎప్పుడో మొట్టమొదట్లోనే ఇది నేను సూర్యుడికి బోధించడం జరిగింది. సూర్యుడు మనువుకి చెప్పడం జరిగింది, మనువు ఇక్ష్వాకుకి చెప్పడం జరిగింది. ఏవం పరంపరా ప్రాప్తం, ఈ విధంగా పరంపరగా వస్తున్నటువంటిది. అంతే పూర్వకాలం అంతా ఏంటంటే ఈ జ్ఞానం అనేటువంటిది ఏమాత్రం ఆ రోజుల్లో విచిత్రం ఏంటంటే, ఆ రోజుల్లో ఇప్పట్లాగా బుక్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఏమీ లేవు. గురువులు చెప్తే శిష్యులు విని నేర్చుకోవాలంతే. అయితే ఎలా నేర్చుకునేవాళ్ళు, గురువు ఏదైతే బోధించాడో అది మాత్రం అంత మాత్రమే నేర్చుకునేవాళ్ళు. అంతకు మించి ఎక్స్ట్రా ఎవరికి బోధించేవాళ్ళు కూడా కాదు. కరెక్ట్గా ఏం తెలుసుకున్నారో దాన్ని మాత్రమే బోధించేవాళ్ళు. అందుకని ఏమైంది, గురు శిష్య పరంపర అనేటువంటిది కంటిన్యూ అయింది. ఇప్పుడు కూడా మనం చదువు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురు పరంపర, గురువు శిష్యుడికి నేర్పిస్తే ఆ శిష్యుడు ఎక్స్పీరియన్స్ మీద గురువు అవుతూ ఉంటాడు, మళ్ళా అతనికి శిష్యులు వస్తూ ఉంటారు. ఈ రకంగా పరంపరగా వస్తున్నటువంటిది ఏమైందంటే, ఇది జ్ఞానంలో ఎటువంటి మార్పు లేదు. జ్ఞానంలో ఏం మార్పు లేదు. జ్ఞానం అదే జ్ఞానం, అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. కాకపోతే ఏం జరిగిందంటే సకాలే నేహమత యోగో నష్ట. యోగం అంటే ఏంటి? ఆచరించేటటువంటి తీరులో,
ఆచరించేటటువంటి విధానంలో, యోగంలో యోగ జ్ఞానంలో మార్పు లేదు, కానీ ఆచరించేటటువంటి విధానంలో నష్ట, కొంత అది నష్టమైనటువంటిది, అంటే కొంత డికే అయిపోయింది, నెమ్మదిగా దానికి తరుగుదల అనేటువంటిది వచ్చింది. అందరూ ఎక్కువ మంది దీన్ని ఆచరించలేదు, అలా తగ్గుతూ వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సయేవాయమయాతేద్య, అప్పుడు నేను చెప్పబడినటువంటిది ఏదైతే ఉందో, నా చేత చెప్పబడినటువంటిది ఏదైతే ఉందో అదే జ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు చెప్తున్నా, కొత్తగా ఏం నేను చెప్పట్లేదండి. కాబట్టి మనం కొత్త సిద్ధాంతాలు ఇవన్నీ ఏం ప్రతిపాదించక్కర్లా. మన శాస్త్రంలో మనకి భగవంతుడు ఏం చెప్పాడో, మన వేదంలో మన జ్ఞానంలో ఏం చెప్పారో దాన్ని మనం తెలుసుకుంటే చాలు. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా అప్పుడు ఏం చెప్పానో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. అయితే ఎలా చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను నీకు, భక్తోసిమే సఖా చేతి, నువ్వు నా భక్తుడివి ఒక పక్కన, రెండవది నువ్వు నా సఖా స్నేహితుడు కూడా, నాకు చాలా క్లోజ్ ఇంటిమేట్ ఫ్రెండ్ నువ్వు నాకు, అందుకోసం అని చెప్పి నేను నీకు బోధిస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు ఏమైంది, అర్జునుడికి ఒక సంశయం వచ్చింది. ఇప్పుడు నువ్వేమో నిన్న మొన్న పుట్టావయ్యా, మరి సూర్యుడేమో ఎప్పటి నుంచో ఉన్నాడు, మరి అట్లాంటప్పుడు నేను సూర్యుడికి చెప్పాను అని అంటున్నావు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవడానికి ఏ ప్రాతిపదికన, దేన్ని బేస్ చేసుకుని నేను అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ని అని అడిగాడు. చెప్తే దానికి సమాధానంగా ఏంటంటే, ముందు ఒక విషయాన్ని చెప్పేశాడు అర్జునుడికి. ఏంటంటే, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తే మే, నీది నాది జన్మలు ఇంతకు ముందు బహూని మే వ్యతీతాని, చాలా జరిగిపోయాయి. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ ఇంతకు ముందు చాలా జన్మలు జరిగింది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనకి యుగానికి ఒక అవతారం రావటం అనేటువంటిది మనకు తెలిసినటువంటిది. అలా కాకుండా ఈ యుగాలు, ఈ మొత్తం ఎన్ని యుగాలు అయితే 4 యుగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళా రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళా కృతయుగం, మళ్ళా త్రేతాయుగం, మళ్ళా ద్వాపరయుగం, మళ్ళా కలియుగం, మళ్ళా వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఇంతకుముందు ఎన్ని జరిగాయో ఇలాంటివి ప్రతి దాంట్లోనూ నేను జన్మ ఎత్తి వస్తూనే ఉన్నా, నువ్వు కూడా జన్మ ఎత్తుతూనే ఉన్నావు, మనం కూడా ఎన్నో జన్మలు ఎత్తి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అంతే, ఎన్నో జన్మలు ఎత్తి వచ్చారు. ఇక్కడ ఏంటంటే నీకు నాకు తేడా ఏంటంటే, నేను ఎన్ని జన్మలు ఎత్తి వచ్చానో, ఏ జన్మలు ఎత్తి వచ్చానో నాకు తెలుసు, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావో నీకు తెలియదు. అది వచ్చిన ప్రాబ్లం. ఎందుకు తెలిసి ఉంటుంది చెప్పండి? శ్రీకృష్ణ పరమాత్మకి తను ఎన్ని జన్మలు ఎత్తాడో ఇంతకు ముందు నాకు తెలుసు అని అంటున్నాడు. ఎందుకు తెలిసి ఉంటుంది ఆయనకి? ఆయన అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పటికీ ఉండేటటువంటి ఆయన స్వరూపం అలాంటి స్వరూపం. ఆ స్వరూపంలో నిలబడి చెప్తున్నాడు కాబట్టి, నేను ఎప్పటికీ ఉండేటటువంటి వాడిని కాబట్టి నాకు అన్నీ తెలుసు, నీకు అవన్నీ తెలియవు. అది వచ్చినటువంటి ప్రాబ్లం అని చెప్పి ఇక్కడ భగవాను వాచ ప్రతిసారి మనకి ఈ భగవాను వాచ అనే పదం వస్తూ ఉంటుంది. శ్రీకృష్ణ వాచ అని అనడండి వ్యాసుల వారి దీంట్లో, భగవాను వాచ అని. ఎందుకు భగవాను వాచ? భగవాన్ అంటే ఎవరు? భగవాన్ అంటే మామూలుగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ భగవాన్ అంటే. వాస్తవంగా భగవాన్ అంటే అంటే ఏంటంటే అదృష్టము కలిగినటువంటి వాడు. ఎన్ని అదృష్టాలు? ఒకటి కాదు, 6 రకాలైనటువంటి అదృష్టవాళ్ళు కలిగి ఉన్నటువంటి వాడు భగవాన్ అవుతాడట. కాబట్టి మొట్టమొదటి అదృష్టం ఏంటంటే, ఇవన్నీ కనుక మనకుంటే, ఈ అదృష్టాలన్నీ కనుక మనకు కూడా ఉంటే మనం కూడా భగవాన్ అయిపోతాం. భగవాన్ అని పేరు పెట్టుకుంటే భగవాన్ కాదు, కానీ ఇవన్నీ ఉండాలి. ఈ లక్షణాలన్నీ కనుక ఉంటే మనం కూడా భగవాన్ అని పిలిపించుకోవచ్చు. మొట్టమొదటి చెప్పినటువంటిది ఏమిటట? ఐశ్వర్యం. మొట్టమొదటి లక్షణం ఏంటి? ఐశ్వర్యం. ఐశ్వర్యము అంటే మనకి తెలిసినటువంటి ఐశ్వర్యం ఏంటి? మామూలుగా చాలా ఐశ్వర్యవంతులండి అంటారు. ఐశ్వర్యవంతులంటే మన భాషలో చెప్పుకుంటే బాగా డబ్బున్నటువంటి వాళ్ళు అని అర్థం. కానీ పౌరాణికంగా వేదాంతపరంగా ఐశ్వర్యము అంటే ఏంటంటే సర్వశక్తిమంతుడు అన్నారు. ఐశ్వర్యం అంతటినీ కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు, తన చెప్పు చేతల్లో అందరినీ పెట్టుకోగలిగినటువంటి వాడు ఐశ్వర్యం. సో దాంతోపాటు రెండవది ఏంటి? వీర్యం. వీర్యం అంటే అంత శక్తితోటి అందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలంటే అతని దగ్గర ఉండాల్సినటువంటిది ఏంటి? శౌర్యము, పరాక్రమము, ఇవన్నీ వీర్యము, ఇదంతా ఉండాలన్నమాట. కాబట్టి వీర్యం, ధైర్య సాహసాలు అనేటువంటి ఉండాలి, పరాక్రమవంతుడే ఉండాలన్నమాట. అంటే ఎట్లా ఉండాలి? హీరోలాగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, హీరోలాగా ఉండాలన్నమాట.
కాబట్టి ఇప్పుడు మన దేవతలందరూ హీరోలే. రాముడు, కృష్ణుడు ఏ రకంగా చూసుకున్నా వీళ్ళందరూ, ప్రతి హీరో ఉన్నప్పుడల్లా ఒక విలన్ ఉంటాడు చూడండి. రావణుడు ఉన్నప్పుడేమో రావణాసురుడు ఉంటాడు, కృష్ణుడు ఉన్నప్పుడేమో కంసుడు ఉంటాడు. ప్రతి చోట ఒక విలన్ అనేటువంటి వాడు ఖచ్చితంగా ఉంటాడు. సో హీరోయిజంని ప్రదర్శించినటువంటి వాడు. మన అదృష్టం ఏంటంటే మన ధర్మంలో తన్నులు తినేవాడు, కొట్టించుకునేవాడు, కొరడాలతో సిలువలు వేయించుకునేవాడు దేవుడు కాదండి, శిక్షించేవాడు దేవుడు. శిక్షలు వేయించుకునేవాడు దేవుడు కానే కాదు మనకి. అది కాబట్టి ఆ పరాక్రమం, ధైర్యం, శౌర్యం అనేటువంటిది ఉన్నటువంటి వాడు. యశస్, యశస్ అంటే ఏంటి? కీర్తి ప్రతిష్టలు, అమితమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాడు, 10 మంది నోళ్లలో నిరంతరం చెప్పుకోదగినటువంటి వాడు, చెప్పుకోబడినటువంటి వాడు, అటువంటి వాడట. శ్రీ, శ్రీ అంటే మామూలుగా శ్రీ అనగానే మనం ఇది కూడా డబ్బుకి సంబంధించిందని అనుకుంటాము. వాస్తవంగా శ్రీ అంటే ఏంటంటే అందరినీ ఆకర్షించేటటువంటి గుణం ఉన్నటువంటి వాడు, అందరినీ ఆకర్షించగలిగినటువంటి వాడు. తన మాటలతోటి, తను చేసేటటువంటి కర్మలతోటి, తను తీసుకునేటటువంటి నిర్ణయాలతోటి, తను చేసేటటువంటి గొప్ప గొప్ప కార్యాలతోటి అందరినీ ఆకర్షించగలిగే శక్తి కలిగినటువంటి వాడు శ్రీహి. అది కూడా ఒక అదృష్టం అండి, ఆ శక్తి ఉండటం కూడా ఒక అదృష్టం. శ్రీహి. జ్ఞానం, జ్ఞానం కలిగి ఉండటం. ఏ జ్ఞానం కలిగి ఉండటం? స్వరూప జ్ఞానం కలిగి ఉండటం, ఆత్మజ్ఞానం కలిగి ఉండటం. లౌకికమైనటువంటి జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా కలిగి ఉంటే అంతకు మించిన అదృష్టం ఇంకేముందండి. కాబట్టి జ్ఞానవంతుడైనటువంటి వాడు. ఇక చివరిది వైరాగ్యం. ఇన్ని ఉన్నప్పటికీ, ఇప్పుడు ఎన్ని చెప్పారు చూడండి. శక్తివంతుడై ఉంటాడు, ధనం కలిగి ఉన్నటువంటి వాడై ఉంటాడు, కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాడై ఉంటాడు, అందరినీ కంట్రోల్ చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడై ఉంటాడు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా చివరిదైనటువంటి వైరాగ్యం. అవసరమైతే వీటినన్నింటినీ కూడా తృణప్రాయంగా వదిలేసి వెళ్ళిపోగలిగినటువంటి శక్తి కూడా కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ 6 లక్షణాలు ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో సహా భగవాన్ ఇది ఉచ్యతే. అటువంటి వాడినట భగవాన్ అని అంటారట. కాబట్టి ఇన్ని లక్షణాలు ఉండాలి, భగవాన్ అని పిలిపించుకోవాలి. తర్వాత 6వ శ్లోకంలో చెప్తున్నారు చూడండి. 4వ అధ్యాయము 6వ శ్లోకం చదువుదాం. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. అజహ, జ అంటే పుట్టుక, అజహ పుట్టుక లేనటువంటి వాడిని అయినప్పటికీ, అవ్యయ ఆత్మ వ్యయము కానటువంటి ఆత్మస్వరూపుడిని అయినప్పటికీ కూడా, భూతానాం ఈశ్వరపి సన్ ఈ భూతాలన్నిటికీ కూడా ఈశ్వర. ఈశ్వరుడు అంటే ఎవరు? అన్నిటినీ కంట్రోల్ చేసేటటువంటి వాడు, తన చెప్పు చేతుల్లో పెట్టుకునేటటువంటి వాడు. ఇందాకలా ఐశ్వర్యం అన్నాం. ఆ ఐశ్వర్యం అనే పదం ఎక్స్టెన్షనే ఈశ్వరత్వం. ఈ భూతాలన్నీ, ఇక్కడ పుట్టినటువంటి ప్రతి భూతము అంటే ఏంటి? భూ అంటే పుట్టినటువంటిది, ప్రాణి, ప్రాణం కలిగినటువంటిది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భూతాలన్నింటినీ కూడా ఎవరి చెప్పు చేతుల్లో ఉన్నాయి? ఆ పరమాత్మ చెప్పు చేతుల్లో ఉన్నాయి. ఈశ్వరుణ్ణి నేను అయినప్పటికీ కూడా, అయి ఉండి కూడా, స్వాం ప్రకృతిం అధిష్ఠాయ నా యొక్క స్వయం ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతిని అనుసరించి ఆత్మమాయయా సంభవామి, నేను ఆత్మమాయ వల్ల, నా యొక్క స్వయం మాయ వల్ల సంభవామి, నేను మళ్ళీ పుడుతూనే ఉన్నాను, మళ్ళీ పుడుతూనే ఉన్నాను. సంభవామి, ఎందువల్ల పుడుతున్నాను చెప్పాడు. ఆత్మమాయయ. 2 ఉంటాయండి. ఏంటంటే
వ్యష్టి సమిష్టి. వ్యష్టి అంటే ఏంటి? నేనొక్కడిని. సమిష్టి అంటే ఏంటి? అందరూ కలిస్తే దాన్ని సమిష్టి అన్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో రెండు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఒకటి ఇండివిజువల్గా ప్రతి వ్యక్తికి వాడి వాడి ప్రారంధము, వాడి వాడి కర్మలు, వాడి వాడి జన్మ, అదంతా కూడా వ్యక్తం అవుతూ ఉంటుంది. రెండోది ఏంటి? సమిష్టి ప్రారంధం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అందరూ కలిసి చేస్తే, అందరూ కలిసికట్టుగా ఉండేటటువంటి చోట జరిగేటటువంటి సంఘటనలు, అక్కడ ఉండేటటువంటి విధానము, వాళ్ళకు అవసరమైనటువంటివి, ఇదంతా కూడా మన సమిష్టి అంటాం. అక్కడ ఒక్కళ్ళే ఉండరు. కాబట్టి ఏంటి? ఇక్కడ వ్యష్టిగా చూసినప్పుడేమో దాన్ని అజ్ఞానము అన్నారు, సమిష్టిగా చూసినప్పుడు ఏమన్నారు? మాయా అన్నారు. కాబట్టి ఇక్కడ భగవానుడు ఎవరికి సంబంధించినటువంటి వాడు? ఎవరో ఒకళ్ళకి సంబంధించినటువంటి వాడు కాదు ఆయన. సమిష్టి, ఇక్కడ ఉన్నటువంటి భూతానాం, అన్ని ప్రాణులకి సంబంధించినటువంటి, అన్ని ప్రాణులలో ఉన్నటువంటి ఏకంగా వ్యక్తమయ్యేటటువంటి చైతన్య స్వరూపుడు ఆయన. అటువంటి స్వరూపాన్ని కలిగినటువంటి వాడు కాబట్టి ఆత్మమాయయా. మనలో ఉండేటటువంటిది, వ్యక్తిలో ఉండేటటువంటిది అజ్ఞానం అయితే, ఆయనలో ఉండేటటువంటి అజ్ఞానం అది అజ్ఞానం కాదండి, మాయయా. ఆయనలో ఉండేటటువంటి మాయ. విచిత్రం ఏంటంటే మనం మాయ యొక్క ఆధీనంలో ఉంటాం, ఆయన యొక్క ఆధీనంలో ఆయన మాయ ఉంటుంది. ఆయన ఆధీనంలో మాయను పెట్టుకుంటాడు, ఆయన ఆధీనంలో అజ్ఞానం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అటువంటి చైతన్య స్వరూపుడు ఆయన. ఎట్లాంటి వాడు? ఆయన లక్షణాలని కనుక తీస్తే అజహ, ఆయనకి పుట్టుకనేటువంటిది లేదు. అజోపి అజహ, నాకు పుట్టుక లేదు. జ అంటే పుట్టడం, నాకు పుట్టుకనేటువంటిది లేదు. అవ్యయం, నాకు మరణము లేదు. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా పుడితే అది మరణం అనేటువంటిది ఉండదు. అసలు పుట్టుకే లేనప్పుడు మరణం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి నాకు రెండు లేవు, అయినప్పటికీ నేను పుడుతున్నా. ఎందువల్ల పుట్టాల్సి వస్తుంది? పుట్టినట్టు, అది ఆయన పుట్టడం కాదండి, పుట్టినట్టు కనిపిస్తాడు కాసేపు మనకి. ఆయన పుట్టినట్టు, ఆయన ఏదో చేసినట్టు, ఆయన ఇక్కడ ఉన్నట్టు, ఒక అవతారం తీసుకున్నట్టు మనకు కాసేపు కనిపిస్తాడు అంతే. దానికి మనం రకరకాల పేర్లు పెట్టాం. రాముడు అన్నాం, కృష్ణుడు అన్నాం, రకరకాల పేర్లు పెట్టుకున్నాం. భూతానామీశ్వరుడు, ఆయన అవతారం ఎత్తి వచ్చినప్పుడల్లా ఏం చేస్తుంటాడు? ఆయన అందరినీ తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటాడు. తర్వాత అంతా చెప్తాడు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది అక్కడ అనేటువంటిది. ఇక్కడ ఏంటంటేనండి, ఆ పదాలు మనం జాగ్రత్తగా గమనించండి. అజం, జ, జ అంటే పుట్టుగా అన్నాం. మనందరం పుట్టామా లేదా? ఆయన ఎవరు? మనకేమో పుట్టుక అనేటువంటిది ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ డెత్ ఉంది. ఆయన ఏంటి? అజహ, పుట్టుక లేనటువంటి వాడు. మన ఋషులు ఏం చేశారంటేనండి, ఒక విచిత్రమైన టెక్నిక్ వాడారు. వాళ్ళ దగ్గర ఒక టెక్నిక్ ఉంది. సపోజ్ నేను అమెరికా వెళ్ళా. అమెరికాలో ఒక కాలిఫోర్నియాకు ఎక్కడికి వెళ్ళా. అక్కడ ఒక పెద్ద జూ ఉంది, నన్ను తీసుకెళ్ళారు అందరూ కలిసి. తీసుకెళ్తే ఆ జూలో అంతా తిరుగుతుంటే ఒక విచిత్రమైన జంతువుని చూసి అక్కడ చూసిన తర్వాత అదేంటండి అని అడిగా. నేను ఎప్పుడు చూడలేదు, ఇండియాలో చూడలేదు, ఎప్పుడు చూడలే నేను దాన్ని. అదేంటండి అని అడిగా. దాని పేరు ఏదో చెప్పారు వాళ్ళు, నాకు అర్థం కానటువంటి ఒక వింత విచిత్రమైనటువంటి పేరు చెప్పారు. కాపా కాపా లిటియా పొలా అంటారు. కాపా లిటియా పొలా, ఒక విచిత్రమైన పేరు చెప్పారు. నేను ఎప్పుడు చూడలేదు, దాని పేరు కాపా లిటియా పొలా అంట. అవునా, చూశాను, ఇంటికి వచ్చాను, అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ అడిగారు, ఏరా అమెరికా వెళ్ళావు, ఏం చేసి వచ్చావు అన్నారు. పలానా వెళ్ళాను, కాలిఫోర్నియాకి వెళ్ళాను, అక్కడ జూలో చూశాను, అక్కడ ఒక వింత జీవిని చూశాను. అవునా, ఏంటి ఆ జీవి అన్నారు. కాపా లిటియా పోలా అన్న. ఏంట్రా కాపా లిటియా పోలా? కాపా లిటియా పోలారా, మీకు తెలీదా? మేము ఎప్పుడు చూడలేదు. నేను చెప్తా చూడండి. ఈ కాపా లిటియా పోలా ఎట్లా ఉంటుందంటే, అది ఆ కాపా లిటియా పోలా తల పిల్లి తలలాగా ఉంటుంది అన్న. సో ఇప్పుడేంటి, మీరు ఒక ఊహించుకుంటారు ఒక చిత్రాన్ని మనసులో. పిల్లి తెలుసు కదా మనకి, కాబట్టి పిల్లి తలని ఊహించుకుంటారు. ఒక పిల్లి తల. ఈ కాపా లిటియా పోలా, దీని పొట్ట కుక్క పొట్టలాగా ఉంటుంది అన్న. ఇప్పుడు మళ్ళీ కొత్త పిక్చర్ తయారైంది లోపల. ఏం తయారైంది? పిల్లి తల, పొట్ట కుక్క పొట్ట.
ఈ కాపాలిటియా పోలా, దీని కాళ్ళు పంది కాళ్ళలాగా ఉంటాయండి అన్న. మళ్ళా కొత్త పిక్చర్ తయారైంది లోపల. ఇప్పుడు చెప్పండి, పిల్లి తల, కుక్క పొట్ట, పంది కాళ్ళు, ఒక పిక్చర్ తయారైపోయింది. ఈ కాపాలిటియా పోలా తోక గొర్రె తోకలాగా ఉంటుందండి అన్న. మళ్ళా కొత్త పిక్చర్ లోపల ఏంటి, మళ్ళా చెప్పండి ఒకసారి. పిల్లి తల, కుక్క పొట్ట, పంది కాళ్ళు, గొర్రె తోక. ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది మీకు నెమ్మదిగా. మళ్ళీ నేను చెప్పాను సార్, ఈ కాపాలిటియా పోలా చెవులు సార్ ఏనుగు చెవుల్లాగా ఉంటాయండి అన్న. తలేమో కుక్క తల, చెవులేమో ఏనుగు చెవులా అయి ఉండొచ్చులే బహుశా అనుకున్నారు. మళ్ళీ ఊహించుకున్నారు, కొత్త పిక్చర్ తయారైంది చూడండి. ఏమేంటి చెప్పండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొదటి నుంచి. కుక్క తల, పిల్లి తల, కుక్క పొట్ట, పంది కాళ్ళు, గొర్రె తోక, ఏనుగు చెవులు, ఇంతే కాపాలిటా పోలా, ఇంతే. ఇలాగే ఇప్పుడు మీకు ఒక పిక్చర్ తయారైపోయింది లోపల. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎవరన్నా అడిగారు అనుకోండి, కాపాలిటా పోలా ఎట్లా ఉంటుందని అడిగారు అనుకోండి, చెప్పండి ఒకసారి ఇప్పుడు గబగబా. అంతే. నేను చేసిన ప్రయత్నం ఏంటి? చెప్పండి. నేను అమెరికాలో చూసినటువంటి జంతువు మీరు చూడలా. నేను పాపం ఫస్ట్ టైమే, నేను చూసింది ఫస్ట్ టైమే, నేను చూడలా. నేను చేసినటువంటి ప్రయత్నం అంతా ఏంటంటే, మీరు చూసినటువంటి జంతువుల ద్వారా నేను చూసినటువంటి జంతువుని చెప్పడానికి ప్రయత్నం చేశా. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కాపాలిటా పోలా. ఎవరైనా చెప్తారు నేను చూసింది అదే, మీరు చూసేది అదే. రేపు పొద్దున్న వెళ్తే అక్కడికి మన ఋషులు కూడా ఏం చేశారంటే, మనకి తెలిసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిల్లోంచి వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేశారు. మనకు ఉండేటటువంటిది పుట్టుక, ఆయన పుట్టుక లేనటువంటి వాడు. జ అంటే పుట్టుక, దాని ముందు ఆ అని పెట్టారు, అజ, ఆయనకి పుట్టుక లేదు. మనం మరణం అనేటువంటిది ఉంది, వ్యయమైపోయేటటువంటి వాళ్ళం మనం. ఆయన ఎవరు? అవ్యయం. ఆ తగిలించారు ముందు, అవ్యయం. మనమేమో నశించేటటువంటి వాళ్ళం, ఆయనకి నాశనం లేదు. కాబట్టి మనకి తెలిసినటువంటి జ్ఞానం ద్వారా మనకి తెలియనటువంటి జ్ఞానాన్ని అందించడానికి మన ఋషులు ప్రయత్నం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇక్కడ అదే టెక్నిక్ వాడుతున్నాడు. నేను అజం, అవ్యయం, నాకు పుట్టుక లేదు, నాకు చావు లేదు. మీ అందరికీ చావు పుట్టుకలు అనేటువంటివి ఉన్నాయి, నాకు ఆ రెండు లేవు. ఈశ్వర హాపి, చావు పుట్టుకలు లేనటువంటి వాడిని అయినప్పటికీ కూడా మాయయా, నా యొక్క మాయ ఉంది కాబట్టి ఆ మాయని ఆధారంగా చేసుకుని ఇక్కడ నేను సంభవామి, పుడుతున్నాను. ఇలా ఎన్నిసార్లు పుట్టాడు? బహూని మే వ్యతీతాని, ఇంతకుముందు శ్లోకంలో చెప్పాడు కదా, ఇంతకుముందు ఎన్నోసార్లు నేను ఇలా పుట్టడం జరిగిందయ్యా అని చెప్పాడు. కాబట్టి ఇదంతా ఏంటి? ఒక కాలగమనంలో జరుగుతూ వస్తున్నటువంటి విధానం. దీన్ని బట్టి యుగాలు వచ్చాయి మనకి, దీన్ని బట్టి కాలాన్ని లెక్కేస్తూ వచ్చాం, ఇదంతా జరిగిపోయింది మనకి. సంభవామి, నేను పుట్టాను అంటున్నాడు. ఎందుకు పుట్టాడు? అవసరమే వచ్చింది. ఆ మాయను తీసుకుని ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఆయన మాయని ఆధారంగా చేసుకుని ఎందుకు పుట్టాల్సి వచ్చింది? తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు చూడండి. మనకి బాగా తెలిసినటువంటి శ్లోకాలు ఈ రెండు కూడా కదా. ఒకటి ఘంటసాల గారు పాడారు, రెండోది ఎప్పుడో మనకి రామానంద సాగర్ గారు తీసినటువంటి మహాభారత సీరియల్లో మొట్టమొదటి వచ్చేది మనకి ఈ రెండు శ్లోకాలు. యథా యథా ఇదను మర్చిపోలేము ఆ సీరియల్స్ అన్ని ఎప్పటికీ కూడా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం. చాలా మంది తెలియక పవిత్రాణాయ అని చూస్తుంటారు. పవిత్రాణ కాదు, పరిత్రాణ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భారత భా అంటే కాంతి, రత ఆ కాంతిలో రమించేటటువంటి వాడా. కాంతి అంటే అక్కడ జ్ఞానం, జ్ఞాన కాంతిలో రమించేటటువంటి వాడా ఓ అర్జున. యదా యదా హి ధర్మస్య గ్లాని, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని అంటే హాని అనేటువంటి జరుగుతుందో, అధర్మస్య అభ్యుత్థానం భవతి, అధర్మం అనేటువంటిది పెచ్చుమీరుతూ ఉంటుందో, పైకి లేస్తూ ఉంటుందో, ధర్మానికి గ్లాని కలిగి అధర్మం అనేటువంటిది పైకి వస్తూ ఉంటుందో, తదా అహం ఆత్మానం సృజామి, అప్పుడు ఏం చేస్తాను, ఆత్మానం సృజామి, నాకు నేనే పుడతాను. ఎవరికో ఒకరికి పుడతాడు ఆయన. ఇప్పుడు దేవకి వసుదేవులకి పుట్టాడు ఈయన. అయినప్పటికీ కూడా ఏంటి, ఆయన్ని పుట్టించడం అనేది ఏదో ఇద్దరు కలిస్తే సంభవించడమో, ఒక భార్యాభర్త కలిస్తే సంభవించడమో ఇది కాదు. అక్కడున్నటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని, అక్కడ జరగబోయేటటువంటి ధర్మ గ్లానిని దృష్టిలో పెట్టుకొని తనకు తానుగా ఆయనకాయనే ఆవిర్భవిస్తాడట, ఆయనకాయన పుడతాడట. అదే ఆయన చెప్తున్నటువంటిది. దాంతోపాటు ఎందుకంతను పుట్టాల్సి వస్తుంది కారణం కూడా చెప్పాడు. సాధూనాం పరిత్రాణాయ, సాధువుల్ని రక్షించడానికి, దుష్కృతాం వినాశాయ చ, దుష్కృతాం దుష్టకర్మలు చేసేటటువంటి వాళ్ళని నాశనం చేయడానికి, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని పునఃస్థాపితం చేయడం కోసం అని చెప్పి యుగే యుగే సంభవామి, ప్రతి యుగంలోనూ నేను సంభవిస్తున్నాను, ప్రతి యుగంలోనూ నా యొక్క సంభవం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అవసరమైన చోట 2-3 సార్లు కూడా సంభవిస్తాడు ఆయన. ఎప్పుడెప్పుడైతే అవసరం అవుతుందో, ఆయన యొక్క ఆవశ్యకత ఉంటుందో సంభవిస్తూ ఉంటాడు ఆయన. ఏంటిది, ఎందుకని, కారణం క్లియర్గా చెప్పేశాడు ఇక్కడ. ఇంతకు మించి ఇంక ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. భగవానుడు పుట్టడానికి కూడా ఒక కారణం ఉంది. సరదాకి పుట్టట్లు ఆయన. ఏదో ప్రపంచంలో అందరు మానవులు, అందరు మనుషులు పుట్టినట్టు ఆయన పుట్టుక కాదది. ఆయన యొక్క కారణ జన్ముడు అంటారు. మామూలుగా కారణ జన్ములండి అంటాం. అంటే వాళ్ళు పుట్టుకకి ఏదో ఒక కారణం ఉంటుంది. అలాగే ఇక్కడ భగవానుడు కూడా పుట్టడానికి గల కారణాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు అన్నమాట, వివరిస్తున్నాడు మనకి. ఏమిటా వివరణ అంటే, మామూలుగా మనం ఏదన్నా ఒక వస్తువు కొన్నాం అనుకోండి, ఒక మిక్సీ కొన్నాం, కొత్తది కొన్నాం, ఇంటికి తెచ్చాం. ఇంటికి తెచ్చిన తర్వాత దానికి ఒక గ్యారంటీ పీరియడ్ ఉంది, 2 సంవత్సరాలు ఎంతో దానికో గ్యారంటీ పీరియడో వారంటీ పీరియడో ఏదో ఉంది. ఇంటికి తీసుకొచ్చాం, ఒక 2 నెలల తర్వాత అది తిరగలా, సరిగ్గా పాడైపోయింది. మిక్సీ కాదు, ఏదైనా ఒక వస్తువు అనుకోండి, పాడైపోయింది, సరిగ్గా తిరగకపోతే మనం దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ కొన్నామో గ్యారంటీ పీరియడ్ కార్డు ఉంది కాబట్టి ఆ గ్యారంటీ కార్డు పట్టుకుని ఆ షాప్కి వెళ్ళి చెప్పాం, సార్ పని చేయలేదండి అన్నాం. ఆయన కూడా చూస్తాడు. చూసిన తర్వాత ఆయన ఏదైనా రిపేర్ టెంపరీగా ఉంటే చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన వల్ల కూడా కాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు,